ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు సమాధానం కలుగునుగాక. షాలోమ్. ఈ దినం కొరకు మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనము. అడుగుడి మీకు ఇయ్యబడును. దేవుని వాక్యం ఇక్కడ సెలవిస్తున్నది, అడుగుడి మీకు ఇయ్యబడును అని దేవుడు స్పష్టంగా మనతో మాట్లాడుతున్నాడు. మనం అనేక పర్యాయాలు మన చుట్టూ ఉన్న వారిని అడుగుతూ ఉంటాం. అడగవలసిన వారిని అడగకుండా మనము మన ప్రయాస పడుతూ ఉంటాం. అయితే మనం ఎప్పుడైతే మన కార్యాలను దేవునికి అప్పచెప్తామో, ఆయన్ని అడుగుతామో, ఆయన మనకు దయచేసేటటువంటి దేవుడుగా ఉన్నాడు. ఆయన ఈ భూమిని సృష్టించినటువంటి దేవుడు. ఒక మాట చేత ఈ సర్వ సృష్టిని సృష్టించినటువంటి దేవుడు. ఆయనకు అసాధ్యమైన కార్యము ఏదీ లేదు. అయితే మనము ఆయన యొక్క శక్తిని ఆశ్రయించకుండా మనం మనుషుల వైపు చూస్తూ ఉంటాం. మనం ఎప్పుడైతే ఆయన వైపు చూస్తామో ఆయన మనకు సహాయం చేసేటటువంటి దేవుడుగా ఉంటున్నాడు. ఉదయకాలంన మనం లేచి మన బిడ్డల కొరకు, మన కుటుంబం కొరకు, మన ప్రతి పరిస్థితిని బట్టి ఆయన పాద చెంత మనం అడిగినప్పుడు ఆయన మనకు సహాయం చేయడానికి ఆయన సంసిద్ధుడుగా ఉంటున్నాడు. ఈ అన్ని విషయాల్లో దేవుడు మనకు సహాయం చేయడానికి మనం మొదటగా ఆయన వైపు చూడాలా, ఆయన్ని ఆశ్రయించాలా అని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రార్థించుకుందాం. దేవానికి స్తోత్రాలు తండ్రి. నాయన, ఈ దినమంతా మా ప్రియులు కార్యములన్నింటిలో ప్రభా వారికి విజయాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రభా నిన్ను అడిగే కృపను తండ్రి నాయన వారందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీ కృపలో మమ్మల్ని అందరినీ భద్రపరిచి కాపాడమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.